ఈ యొక్క అడ్వాన్స్ సాధించుకోవడం జరిగింది. 83లో అహ్మద్ గారు ఉన్నప్పుడు సిఎండ్ఎండి డబ్బులు లేవండి కంపెనీలో, మేము దసరా పండగకి అడ్వాన్స్ ఇవ్వటం లేదు అని చెప్తే కొమరయ్య గారు త్రూఅవుట్ సింగరేణి, మన యూనియన్కి చరిత్ర ఉన్నది, నిన్న మొన్న పుట్టిన యూనియన్ కాదు, 83 సంవత్సరాల చరిత్ర ఉన్నది త్యాగాల పోరాటంలో. దసరా అడ్వాన్స్ కోసం సమ్మె చేయించాడు కొమరయ్య గారు. మొత్తం గోలేటి మొదలు, అప్పుడు బెల్లంపల్లి మొదలు దాకా మొత్తం కూడా సమ్మె చేస్తే డబ్బు తిరుపతి వెంకటేశ్వర స్వామి మనం దర్శనానికి పోతాం, వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు నుంచి తీసుకొచ్చి రేపు భోగి అనంగా ఈ దసరా అడ్వాన్స్ మనం అహ్మద్ గారు 83లో ఏదైతే ఉందో సాధించుకున్నటువంటి చరిత్ర మన అడ్వాన్స్ ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక చరిత్ర ఉన్నది. చరిత్ర తెలియని వాళ్ళు మన యూనియన్ విమర్శిస్తూ ఉండొచ్చు కామ్రేడ్. అందుకనే ఈ దీపావళి బోనస్ గత సంవత్సరంలో మన కార్మికులకి 93,750 రూపాయల దాకా ఇప్పించడం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులు కూడా 5,000 ఇచ్చాము, ఈసారి పెంచాలని చెప్తా ఉన్నాం. పెంచండి, 25 దాకా వాళ్ళకు కూడా, కాంట్రాక్ట్ కార్మికులు కూడా మెయిన్ పాత్ర ఉంది, వాళ్ళకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. 22 ఢిల్లీలో కానీ, కలకత్తాలో, ఢిల్లీలోనే వస్తూ ఉంది. 22వ తారీఖున ఏదైతే 21 నుంచి అమావాస్య రోజు దేవి నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి, దుర్గ పూజ బీహార్ బెంగాల్లో. కాబట్టి అందుకని ఆ రోజు డిసైడ్ కాబోతా ఉన్నది. మనం 1,00,000 రూపాయలు పెట్టాం, ఇంకా ఎక్కువనే అడుగుతా ఉన్నాం. సాగుకు పెడితే లంకనాలు దిగుద్ది. ఒక ఆయన అంటాడు, నేను 1,50,000 పెట్టినా, 1,05,000 పెట్టినా నేను చెప్తా ఉన్నాడు. కానీ కోల్ ఇండియా పరిస్థితిని బట్టి, మన పరిస్థితిని బట్టి మనం 1,00,000 దాకా కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఎంతవరకు డిసైడ్ అయిందో చూద్దాం. ఈసారి పెంచబడుతుందని. కానీ కాంట్రాక్ట్లు ప్రైవేటు వాళ్ళు ఏమంటా ఉన్నారు, మేము ఇయ్యలేము అనేటువంటి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. అయినా సరే 22వ తారీఖున మన దీపావళి బోనస్ డిసైడ్ కాబోతూ ఉన్నది కామ్రేడ్స్. ఇక పోతే మన సింగరేణి పరిస్థితి, నిన్న డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా మణుగూరు వచ్చినట్టు తెలిసింది. క్వాలిటీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. మన చైర్మన్ గారు కూడా చెప్పాడు, ఏమనంటే మణుగూరు ఎక్స్టెన్షన్ కనుక రాకపోతే ఓసీటు ఇక్కడ భవిష్యత్తు లేదు, 5-6 ఏళ్లలో క్లోజ్ చేయాల్సి వస్తూ ఉన్నది అని. బొగ్గు ఉన్నది, అంగట్లో అన్నీ ఉన్నాయి, కానీ అల్లు నోట్లో శని ఉన్నట్టు ఏమని చెప్తా ఉన్నారు, ఎంఎండి చట్టం ప్రకారంగా 10 ఏళ్ళు చేసినటువంటి కర్మ వల్ల కోల్ ఇండియాలో టెండర్లో మనం పార్టిసిపేట్ కావాల్సిన బాధ్యత ఉంటా ఉన్నది. పోయిన గవర్నమెంట్ ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్, అది టీఆర్ఎస్ బై బీఆర్ఎస్ అయిందనుకోండి, ఆ గవర్నమెంట్ మన టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా డిపాజిట్ కట్టకుండా చేశారు. దాని కర్మ వల్ల మనం ఈ ఎక్స్టెన్షన్లో పార్టిసిపేట్ చేయకుండా అయ్యాం. మన పార్టిసిపేట్ చేయకుండా ఉండాలని చెప్పి ఈ టీఆర్ఎస్ గవర్నమెంటు, కేసీఆర్ గారు, వీళ్ళందరూ ఎంపీలందరూ కూడా ఆ ఎంఎండిఆర్ చట్టాన్ని బలపరచడానికి సపోర్ట్ చేసి పార్లమెంటులో అరబిందో కంపెనీకి కొయ్యగూడెం, దాదాపు 10-15 సంవత్సరాలు నడిచేటువంటి కొయ్యగూడెం పెద్ద ప్రాజెక్ట్ని అరబిందో కంపెనీకి ఇచ్చారు. అరబిందో కంపెనీ అంటే ఎవరు? లిక్కర్ స్కామ్లో మొనగాడు. కవిత గారు లిక్కర్ స్కామ్లో ఉంది కదా, ఆ మొనగాడు ఆయనకు బాయ్ చెప్పారు ప్రభుత్వం. ఆయన బాడాడు. ఎట్లా పాడతాడు? అది 170 యాక్ట్ ఉంటే